అసలే వేసవి కాలం ఎండలు దంచి కొడుతున్నాయి. సామాన్యుడి బతుకు బండి సాగాలి అంటే రోడ్డు ఎక్కక తప్పదు. దాహం వేస్తోంది అని రోడ్డు పక్కన కనిపించే జ్యూస్ తాగుతున్నారా? చల్లని పానీయం గొంతులో పోసి రిలాక్స్గా ఫీల్ అవుతున్నారా? అయితే జాగ్రత్త. టేస్ట్గా ఉందని గ్లాసులు తాగారో మీకు మెడికల్ టెస్టులు తప్పకపోవచ్చు. కలర్ఫుల్గా కనిపించే జ్యూస్ వెనుక భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. అవేంటో మీరే చూడండి. వేసవంటేనే నిప్పుల కొలిమి. ఉదయం నుంచే సూర్యుడి ప్రతాపం మొదలవుతుంది. ఇంట్లో ఉంటే ఊపిరాడదు, బయటికెళితే భగభగమండే ఎండ. ఇంట్లో ఉన్నా బయటికెళ్లినా చల్లని పానీయాలు తాగుతూ రిలాక్స్ అవుతుంటారు ఎవరైనా. ఎండలు దంచికొట్టినంత కాలం ఫ్రూట్ జ్యూస్లకు ఫుల్ డిమాండ్. హైదరాబాద్ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ జ్యూస్ సెంటర్లు రారమ్మంటాయి. వివిధ పనుల కోసం ఇళ్ల నుంచి బయటకొచ్చేవారంతా రోడ్డు పక్కన ఉండే జ్యూస్ సెంటర్ల వైపు చూస్తుంటారు. ఉపశమనం కోసం న్యూట్రియంట్గా ఉండే పండ్ల జ్యూస్లను తాగుతుంటారు. తీసుకునేది ఫ్రూట్ జ్యూసే కదా, హెల్త్కు ఎంతో మంచిదని అనుకుంటారు. కానీ అది పండ్ల రసం కాదు, పచ్చి విషమన్న సంగతి ఎవరికీ తెలియదు. అంటే వాళ్ళు యూజ్ చేసే కత్తులు కూడా కరెక్ట్ లేవు, అంటే అది కూడా ప్రాపర్గా వాష్ చేయట్లేరు వాళ్ళు. దానివల్ల కొంచెం మనం ఇంట్లోనే జ్యూస్ చేసుకుని తాగితే కొంచెం బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. అవును, ఎనర్జీ కోసమంటూ తాగే ఫ్రూట్ జ్యూస్తో అసలు కేసరొస్తోంది. రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ కలర్ఫుల్గా కనిపించే జ్యూస్లను తాగితే మీ ప్రాణాలకే ప్రమాదం. జ్యూస్ తాగాక నేరుగా ఆసుపత్రికి కూడా పోవచ్చు. జనరల్గా సీజనల్ వ్యాపారాలు అన్నట్టు. ఈ సీజనల్ వ్యాపారాలు అంటే ఈ సీజన్లో పండ్ల రసాలు నడుస్తాయి, ఇంకో సీజన్లో వేరే నడుస్తాయి పండ్ల సీజన్. అట్లా ఈ సీజన్ ఎక్స్పైర్ అయిన పండ్లను కూడా ఇప్పుడు కొంతమంది పండ్ల వ్యాపారస్తులు ఏం చేస్తారంటే పండ్లను తీసుకొస్తారు. పండ్లు తీసుకొచ్చిన తర్వాత అవి అమ్ముడుపోవు, కుళ్ళిపోతాయి. అవేం చేస్తారు, అటువంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి పండ్ల షాపుల దగ్గర పెట్టి అవి జ్యూస్ పాయింట్లో నడిపిస్తూ ఉంటారు అన్నట్టు. అంటే ఒక రకంగా అది తప్పు. అటువంటి చేసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా అటువంటి చేయకుంటుంటే బాగుంటుందని నా ఆలోచన. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో జ్యూస్ సెంటర్లలోని భయంకర నిజాలు వెలుగులోకొచ్చాయి. అమీర్పేట్, వెంగళరావు నగర్లో బాంబే జ్యూస్, న్యాచురల్ ఫ్లేవర్స్, కేజీఎన్ జ్యూస్ సెంటర్, కోకోనట్ జ్యూస్ బార్, A1 ఫ్రూట్ అండ్ జ్యూస్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ఏ జ్యూస్ సెంటర్ చూసినా అపరిశుభ్ర వాతావరణమే. ఈగలు, దోమలు ఒక్కటేమిటి, చెప్పుకుంటూ పోతే ఎన్నో విడ్డూరాలు కనిపించాయి అక్కడ. జ్యూస్ అంటే ఎట్లా అంటే నీట్గా ఉన్నదా లేదా చూసుకోవాలి, ఐస్ మంచిది వాడుతున్నారా లేదా, ఎలాంటివి ఉన్నది, ఎలాంటి లొకేషన్లు ఉన్నాం, మంచి ఐస్ వాడుతున్నారా లేదా, మెయిన్గా అదే చూసుకోవాలి. ఫ్రూట్స్ మంచిగా ఉండేలా వాడు స్టోరేజ్ చేస్తుండు, ఎట్లా స్టోర్ చేస్తుండు, ఏ విధంగా స్టోర్ చేస్తుండు, అవన్నీ చూసి తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో రూపాయి ఇచ్చినాము తాగినాము చీప్ కోసం అలా కాకుండా వాడు మేజర్ మంచిగా వాడుతుండా లేదా అలాంటివి చూసుకుని తీసుకుంటే బాగుంటుంది. అంతేనా, కొన్ని జ్యూస్ సెంటర్లలో అయితే కుళ్ళిపోయిన పండ్లు, కూరగాయలు కనిపించాయి. బాంబే జ్యూస్ సెంటర్లో అయితే మరీ దారుణం. జ్యూస్ మేకర్స్ చేతులకు గ్లౌస్ లేవు, ఆఫ్రాన్లు లేకుండానే స్టాఫ్ పనిచేస్తున్నారు. ఇక న్యాచురల్ ఫ్లేవర్స్ జ్యూస్ సెంటర్లో అయితే రిఫ్రిజిరేటర్లలో బొద్దింకలు తిష్టవేశాయి. పాత ఫ్రూట్ సిరప్స్, ఎక్స్పైరీ డేట్ లేని సోడా బాటిళ్లు వాడుతున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కేజీఎన్ జ్యూస్ సెంటర్లో ఫ్రూట్ సలాడ్ చూస్తే వాంతి చేసుకునేంత దుర్గంధం. క్లీన్నెస్ కోసం భూతద్దం వేసి వెతికినా దొరకదిక్కడ. కోకోనట్ జ్యూస్ బార్లోనూ పాడైన పండ్లే కనిపించాయి. A1 ఫ్రూట్ అండ్ జ్యూస్ షాప్ వద్ద డ్రైనేజ్ సరిగా లేదు. కిచెన్ పరిసరాలైతే అధ్వాన్నంగా కనిపించాయి. ఫ్రూట్స్ కట్ చేసేందుకు వాడే చాకులు, ఇతర పరికరాలపై జంగు పట్టి ఉన్నాయి. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో జ్యూసులు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు నిర్వాహకులు. చాలా జ్యూస్ సెంటర్లకు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్లే లేవు. ఫ్రూట్స్ అనేవి కులిపోయినప్పుడు దానిపైన మౌల్డ్స్ అనేవి గ్రో అవుతాయి, ఫంగస్ అనేవి గ్రో అవుతాయి. ఈ కొన్ని టైప్ ఆఫ్ ఫంగస్ ఎలా ఉంటాయి అంటే దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి లివర్ డ్యామేజ్ అవ్వడము, కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, క్యాన్సర్ రావడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ అవ్వడము, ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. మొత్తానికి జ్యూస్ సెంటర్లను స్వయంగా తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి జ్యూసులు తాగితే అనారోగ్యం తప్పదని హెచ్చరించారు. రోడ్డు సైడ్ జ్యూసులు తాగేవారు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. జ్యూస్ సెంటర్కు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉందా లేదా అన్నది వినియోగదారులే చెక్ చేసుకోవాలంటున్నారు.